शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गाजरि प्रवाहिका बोधामृतप्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता। నమస్కారం. శ్రీ స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం స్వామివారి గురించి మరింత వివరంగా విపులంగా తెలుసుకుంటూ వస్తున్నాము. స్వామి గురించి ముందుగా ఒక శ్లోకం చెప్పుకొని ఆ తర్వాత వివరించుకుందాం. బుద్ధదేవుని భూమిలో పుట్టినాడు, ఋషి సంతతికి భావన వారసుండు, సకల జనహిత శ్రేయోమూర్తి అతడు, దివ్య సుజ్ఞాన దీపపు కళికవోలే. మన దివ్య భారతావనిలో మహాత్ములు తమ పావన పాదస్పర్శతో పునీతమునర్చని ప్రదేశమే లేదు. సస్యశ్యామలము సువిశాలము అయిన ఈ నేల తల్లి మహోన్నత హిమోన్నగం వంటి పర్వతాలతో, జీవధారలైన నదీ నదాలతో, జనపదాలతో, ఆధునిక నాగరికతకు ప్రతీకలైన నగరాలతో, మన జాతి జీవనాన్ని ప్రతిబింబించే పల్లెలతో, మహాసముద్రాలతో పరివృతమైన తపోభూమి. మానవజాతి చరిత్రలోనే అరుదైన ఋషుల చేత ధర్మం అనే పునాది మీద నిర్మితమైన సంస్కృతి మనది. కనుక ఏనాటికైనా మన జాతి జీవన విలువలు, ఆధ్యాత్మిక సిద్ధాంతము, ధర్మపదము యావత్ ప్రపంచానికి మార్గదర్శకమై తీరుతాయని సానుకూల యోచనాపరుల ధర్మ విధుల విశ్వాసం. తత్పరమైన ఆశాకిరణాలు ఇప్పుడిప్పుడే ప్రపంచ యవనికపై వెలుగురేఖలై విచ్చుకుంటున్నాయి. ఆ మహా ఏక నవమానవ సమాజ నిర్మాణ యజ్ఞానికి, వ్యక్తి మనోజీవన వికాసానికి ప్రతివారము మనవంతు సహకారం అనే సమిధలను అర్పించవచ్చు. అవే సత్సంగము, మహాత్ముల సాంగత్యము, పారాయణ, నామస్మరణ, భజన, ధ్యానము మొదలైనవి. మనలో ఎంత అధిక శాతం మంది అలా చేయగలిగితే భారతీయ ఋషి మాటకు బాటకు మళ్ళొకసారి సజీవ జీవన స్రవంతికి ఆహ్వానం పలకలం. అదే పునఃప్రస్థానం. ఆత్మీయులారా, స్వామి గురించి చెప్పుకుంటే తనువు పులకరిస్తుంది, మనసు ఆనందిస్తుంది, జీవితానికి ఒక అర్థం గోచరిస్తుంది. మీరు కూడా ఈ సత్సంగ ప్రస్థానంలో, పునఃప్రస్థానంలో కలిసి కొనసాగుదాం. మీ అందరికీ ఇదే మా శుభాహ్వానం. వెంకయ్య స్వామి ఒక పల్లె యువకుడు. ఆయన తన ఊరి నుంచి వెళ్ళిపోయి ఒక పరిపూర్ణ పురుషుడై, అవధూతాయి 13 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత మళ్ళీ తిరిగి ఏ విధంగా ఆయన జీవయాత్ర కథనాన్ని కొనసాగించారో మనం ఇక్కడ చూడాలి. ఆ కథనాన్ని ఎవరు చెప్పారంటే సృష్టికర్త తనదైన రీతిలో మలచిన విధానమే స్వామివారి చరిత్రలో మనకి కనిపిస్తుంది. వెంకయ్య స్వామి వారి గురించి పెంచెల కోనలో తమ గురువు, ఆయన సాధువయ్యా, ఆయన కణ్వ మహర్షి ఇట్లా చెప్పారు. ఆ గురువుగారు తాను అనుగ్రహించటమే కాకుండా సాధు సంగము చేత కూడా అనుగ్రహింపచేసిన విషయం మనం వెనక చెప్పుకున్నాం. ఆ గురువుగారు కనులు మూసుకోమని భ్రూమధ్యమున స్పృశించిన తరువాత స్వామికి బాహ్యస్పృహ ఒక్కసారి లేకుండా పోయి మళ్ళీ తిరిగి మేల్కొనేటప్పటికి ఆయన ఎక్కడున్నారో మనకి తెలిసింది ఒక విచిత్రం అన్నమాట. మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నట్టు ఆయన.
ఇక్కడి నుంచి అక్కడి దాకా ఆయన ఎలా వెళ్ళారు? ఎక్కడ పెంచులకోన, ఎక్కడ మద్రాసు, మద్రాసులో హైకోర్టు ఎక్కడ, ఆ హైకోర్టు మెట్ల మీద ఆయన ఉండడం ఏంది? ఇది ఒక అంతుబట్టని దివ్యలీల. ఏమై ఉంటుంది ఊహిద్దాం. ఏమై ఉంటుందంటే, భగవంతుడు మానవాకృతి ధరించి ఒక అవధూతమూర్తిగా ఆయన ఒక చిన్మయావస్థలో, ఆయనకు తనువు ఉంది కానీ ఆ తనువు తానని తెలియని స్థితిలో తన గురువు మాత్రమే నడుపుతుంటే, మెల్లగా ఊళ్ళు దాటి, కొండలు దాటి, కోనలు దాటి, మెల్లమెల్లగా నదులు దాటి ఆయన మహానగరమైన మెడ్రాస్ వెళ్ళినారు. ఎందుకు? అది భగవంతుడి యొక్క అనుగ్రహం. అది ఎందుకు అనే దానికి మనకు అర్థం తెలియదు. ఏమి జరిగిందో మాత్రమే మనకు తెలుసు. సరే, కూడా ఎవరున్నా మనకు తెలిసే అవకాశం లేదు, ఎవరు లేరు. కనుక ఏదైనా మనకు లభించిన విషయం స్వామి మాటలోనే లభించాలి. స్వామి మాటల్లో ఏమి లభించిందంటే, ఆయన ఒకసారి ఉన్మత్తావస్థలోంచి, జ్ఞానావస్థలోంచి, ఒక ఆత్మావస్థలోంచి, పూర్ణమైనటువంటి సమాధ్యవస్థలోంచి ఒకసారి మేల్కొనే వేళకు ఆయన మద్రాస్ హైకోర్టు మెట్ల మీద ఉన్నట్టు ఆయనకు తెలిసింది. ఆయన ఎంతటి మహాపురుషుడంటే, మన మీద ఆయనకి ఎంత కరుణ అంటే, మానవజాతి మీద ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా వివరించి చెప్పారు. అందులో అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది, వ్యక్తీకరణ ఉంది. అందులో ఒక ఊహించలేనటువంటి మానవ జీవితానికి తనదైన శైలిలో తన జీవితాన్ని అర్పించిన అర్పణ ఉంది. స్వామి చెబుతున్నారు, మద్రాస్ హైకోర్టు మెట్ల మీద మెలకువ కలిగి అప్పుడు ప్రపంచం తెలిసింది. లేచేపటికి విపరీతమైన ఆకలేసింది. మరి అంతకాలం ఏమైంది తెలీదు. జీవయాత్ర మాత్రం సరిగింది. ఎవరు పెట్టారో, ఏ విధంగా ఆయన ఆహారం స్వీకరించారో, లేక భగవంతుడు ఎలా సమకూర్చారో తెలియదు. కానీ అప్పుడు ఆయనకు బాహ్యంగా ప్రపంచం తెలిసి ఆకలేసింది. చూస్తే కొత్త ప్రదేశం, ఎవరిని అడుగుదామా అనుకునే అంతలో ఆ పక్కనే ఉండి కొన్ని యంత్రాల శబ్దం వినిపించింది. అదొక నూనె మిల్లు. నూనె మిల్లులోంచి కానుకలయ్యి ఆడే శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దం వల్ల అటువైపు వెళ్ళారు. వెళితే అది వేరుశనగ పప్పులు ఎదురుగా గుట్టలు గుట్టలుగా కనిపించాయి. ఆ మిల్లు ముందు నిలబడి, అయ్యా ఆకలిగా ఉంది, కొంచెం వేరుశనగ పప్పులు పెట్టయ్యా అని అడిగారు. స్వామి చెబుతున్నారు, అడిగాను. ఆ మిల్లు యజమాని, అతడు భారతీయుడు. ఆ మిల్లు యజమాని తెలుగు తెలిసినవాడు. ఆనాడు ఈనాడు మద్రాసులో చాలామందికి తెలుగు తెలుసు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, మద్రాస్ నగరంలోనే దాదాపు సగం మందికి పైగా తెలుగు తెలిసిన వాళ్ళు ఆనాడు ఈనాడు ఉన్నారు. ఆ మిల్లు యజమాని ఏమన్నాడు, అయ్యా ఆ మూల పప్పు ఉంది, ఇష్టమైనన్ని తినవచ్చు, కానీ బయటకు మాత్రం తీసుకెళ్ళవద్దు అని చెప్పి ఒక్క క్షణం ఆగి, మీరు ఎప్పుడైనా ఇష్టమైనన్ని పప్పులు ఆహారంగా తీసుకోవచ్చు అని అనుమతి కూడా ఇచ్చారు. స్వామి, నేను ఎన్ని పప్పులు తిన్నానో తెలీదు, ఆకలైతే తీరింది, అప్పుడు దప్పిక కలిగింది. నీరెట్లా అని అట్లా చూస్తుంది కదా, పక్కనే సముద్రం ఉంది. అంతే, సముద్రంలోకి వెళ్ళి తనివి తీరా ఆ నీరు దాగి మళ్ళీ హైకోర్టు మెట్ల వద్దకు రాగానే బాగా నిద్ర ఉంచుకొచ్చింది. మెలకు వచ్చేప్పటికీ జనంతో, లాయర్లతో హైకోర్టు సందడిగా ఉంది. అంటే ఆయన ఉదయాన్నే మెలకు వచ్చి ఆ ఆహారం స్వీకరించి అక్కడికి వెళ్ళి పడుకొని మళ్ళీ కిక్కిరిసిన జనసమ్మర్దంతో ఉన్నప్పుడు మేల్కాంచినట్టు ఈ సంఘటన తెలియజేస్తుంది. ఇది ఎవరికి చెప్పారు? స్వామితో చాలా కాలం ఉండే ఒక భక్తుడు చలమానాయుడితో స్వామి చెప్పినట్టు తెలియవచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈరోజు మనకు హైకోర్టు ఉంది కదా, మద్రాస్ హైకోర్టు.
ఆ ఎదురుగానే సముద్రం ఉంది. ఇప్పుడైతే ఆ ప్రాంతం అంతా కూడా నగరం ఏర్పడి ఉంది, చాలా దగ్గరగా ఉంది. సరే, ఆ సముద్రపు నీరు తాగితే మనిషికి మామూలు మనకి ఎవరికన్నా అయితే ఆరోగ్యం పాడైపోయి విరేచనాలు అవుతాయి కదా, అటువంటిది ఆ సముద్రం నీరు తాగితే వేరుశనగ పప్పు తింటే ఆయనకి ఏం అవ్వలేదా? కాదు. ఎందుకంటే ఆయన ఉండే స్థితిలో పరమాత్ముడే ఆయన యజమాని, సృష్టి అంతా ఆయనకు సహకరిస్తుంది. ఆయన ప్రతి చర్య కూడా ఒక అద్భుతమైనటువంటి భగవత్ సంకేతంగా ఉంటుంది, భగవత్ కరుణతో ఉంది. అప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది ఒక సంఘటన ద్వారా తెలియవచ్చింది. ఆయన గోతాన్ని గోచిగా పెట్టుకొని తలకు ఒక గోని చుట్టుకొని అట్లా విహరిస్తూ ఉన్నట్టు తెలియవచ్చింది. అట్లా కొంతకాలం గడిచాక ఆయన ఒక దగ్గర నడుస్తున్నాడు. మద్రాసు నగరం ఎంత పుణ్యం చేసుకుందో, మొట్టమొదటిసారి స్వామికి పునర్జన్మ ప్రసాదించిన ఆ స్థలమైంది అది. ఒక సంపన్నుల ఇంటి ముందు వరండాలో ఎండాకాలం వచ్చి విలువైన బోరగదూది పరుపులు, మంచి మఖమల్ దిళ్ళు, వెల్వెట్ గుడ్డలు అవన్నీ అక్కడ ఆరేస్తున్నారు ఇంటి బయట. ఆ ప్రాంతం అంతా ఒక పక్కనే వెళితే జనావాసాలు ఉన్నాయి అక్కడ. ఒక్కసారి అలా చూడగానే మనం వినాల్సిన అతి గొప్ప విషయం ఇది. అంతటి పూర్ణ పురుషుడికి, అంతటి భగవద్ అనుభూతి కలిగిన వారికి, అవధూతమూర్తికి ఒక్క సెకండ్ వాటి మీద పడుకోవాలనిపించిందట, ఆ మెత్తటి పాన్పుల మీద. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేంటిది, ముందేమో అవధూత, ఆయన మహానుభావుడు, ఆయన బ్రహ్మనిష్ఠుడు అన్నారు కదా, మరి ఆయనకు ఇలాంటిది కలుగుతుందా? స్వామి ఏం చెబితే అది నిజం. కాబట్టి ఇక్కడ అనుమానానికి తావులేదు. మరైతే అది ఎందుకు జరిగింది? మనం ఏ మహానుభావుడి చరిత్ర తీసుకున్నా, ఉదాహరణకి పరమభక్తవరుడైన రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకున్నాం అనుకోండి. ఒక ఆమె వచ్చి తన కొడుక్కి ఎప్పుడూ తీపి తినే అలవాటు ఉంది, మీరు కొంచెం చెబితే వాడు తగ్గించుకుంటాడు, వాడికి ఆరోగ్యం బాగుంటుంది కదా, మీరు చెప్పండి స్వామి. అయితే అమ్మ 15 రోజుల తర్వాత రమ్మంటారు ఆయన. 15 రోజుల తర్వాత వెళ్ళగానే, నాయన తీపి తినద్దురా, అది మంచిది కాదన్నారు ఆయన. అప్పుడు ఆమె అడిగింది, స్వామి ఈ మాట మొన్న చెప్పేసి ఉండొచ్చు కదా, ఇన్నాళ్ళు ఎందుకు అని. అమ్మ నాకు కూడా దురలవాటు ఉండేది, నేను దాన్ని మాని ఆ తర్వాత వాడికి చెప్పాను. ఎప్పుడు నేను మానానో అప్పుడు దానికి తపోశక్తి వచ్చి వాడికి మేలవుతుంది, నా మాట వినాలనిపిస్తుంది అని. ఆ విధంగా ఎందరో మహనీయుల చరిత్రలో ఇది ఉంది. కాబట్టి మహనీయమూర్తులైన వారికి కూడా ఎక్కడైనా ఒక చిన్న తేడా వచ్చినప్పుడు వారు దాన్ని ఎటువంటి రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉందో అది మనకు ఉద్బోధనకరం. ఇక్కడ స్వామి ఏం చేశారంటే, మద్రాసు ఒక విచిత్రమైన ఊరు. ఆ సముద్ర తీరం అంతా నాగదారి, బ్రహ్మజముడు ఇట్లాంటి భయంకరమైన ముళ్ళు ఉంటాయి ఆడంతా. ఈ తిరువత్తియూరు నుంచి అటు అవతల వరకు సుమారు ఒక 20-30 కిలోమీటర్ల సముద్ర తీరం అంతా కూడా ఈ నాగదారి, బొమ్మజవుడు ఇవి ఉంటాయి. ఆ విధంగా ఆయనకు అనిపించిన తర్వాత ఈ నాగదారి, బొమ్మజవుడు ఇవన్నీ తీసి వరుసగా ఎట్ట చేసి పరిచిపారేసి వాటి మీద పడుకొని ఇలా దొల్లుతూ, ఇప్పుడు చూడు, ఈ పాన్పు ఎలా ఉందో అని అంటూ అటు ఇటు దొల్లుతున్నాడు. దూరం నుంచి ఒక మనిషి చూశాడు. అరే రే, ఎవరో ఒక పిచ్చివాడై ఉండాలి, లేదో ప్రమాదవశాత్తు పడి ఉండాలి అనుకుని అతని తెలివితో పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి అయ్యా ఇదేమిటి ముళ్ళ మీద ఇలా దొల్లాడుతున్నావే, ముళ్ళు గుచ్చుకోవా, ఏమవుతుందయ్యా, నీ ఒళ్ళేమైపోద్ది అని మందలిస్తూ దగ్గరకు వచ్చేప్పటికి అప్పుడు స్వామి అన్నాడు, అయ్యా ఇది అంటే ఈ మనసు పట్టుపరుపు కోరిందయ్యా, కనుక ఈ పరుపు ఏర్పాటు చేశాను, తిక్క కుదిరిందిలే అన్నారు. ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు, దేహాత్మ బుద్ధి నుంచి విముక్తమైన వారు మాత్రమే అలా చెప్పగలరు, అలా చేయగలరు అన్నారు. అతడు ఏమనుకున్నాడు, స్వామి దేహమంతా నెత్తురోడిపోయి రక్తసిక్తం అయిపోతుందని భయంగా చూచాడు. చిత్రం, ఒక్క ముళ్ళు కూడా కూర్చుకోలేదు. ఆశ్చర్యపట్టం అతని వెంతైంది. స్వామి మామూలుగా లేచారు, మెల్లగా కదిలిపోయారు. ఇది ఎలా సాధ్యం?
ఆయన ఏమో దేహానికి బుద్ధి చెప్పాలనుకున్న పరమాత్ముడు మాత్రం దాన్ని ఆయన ద్వారా లోకానికి జరగవలసిన హితాన్ని దృష్టిలో పెట్టుకున్నాడేమో, అందుకు ఆయన్ని దానిని పూలపాన్పుగా మార్చి కాపాడారు. భగవంతుడిని నమ్ముకోవటము, భగవంతుడే తానవటము అనే మహాత్ముల విషయం ఇట్లాగే ఉంటుంది. మరి అందుకని స్వామి ఎప్పుడు కూడా అనేక సందర్భాలలో లోకానికి ఆదర్శంగా కూడా జీవించినట్టు మనకి కనిపిస్తుందన్నమాట. తర్వాత యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఆయన. ఒక అద్భుతమైన సంఘటన దొరికిందండి. అదేమిటంటే, ఆనాటి మద్రాసు ప్రభుత్వం వారు ఒక గెజెట్లో కూడా ప్రచురించారు. అది ఒక అద్భుతమైన దివ్యలీల. స్వామి ఇప్పుడు మద్రాసులో సెంట్రల్ తర్వాత ఎగ్మూర్ తర్వాత రైల్వే స్టేషన్, ఆ ఎగ్మూర్లో ఒక ఉదయం నడుస్తూ ఉన్నాడు. అక్కడ కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు, ఆ పని జరుగుతోంది. అక్కడ ఒక కూలీ మేస్త్రి చూచి, ఏమయ్యా పని చేస్తావా, 6 నాలుగు కూలీ అన్నాడు. అంతే, పిలవడమే తడవుగా మౌనంగా పనిలోకి వెళ్ళాడు స్వామి. మేస్త్రి ఏం చేశాడు, భోజనం పెట్టించాడు. సాయంకాలం కూలీ అడగల స్వామి. అట్లాగే జరిగిపోయింది కొంతకాలం. ఒకరోజు ఏమైందంటే, వస్తున్న 2 రైళ్ళు పొరపాటుగా సిగ్నల్ తప్పైపోయి ఒకే లైన్ మీద 2 బండ్లు వచ్చేస్తున్నాయి. వేగంగా వస్తున్నాయి కనుక బ్రేకులు వేసినా కూడా డ్రైవర్లు ఇంకా ప్రమాదం తప్పదు అనుకున్నారు. రైలుకి అంత దగ్గరగా బ్రేక్ పడదు కదా. చిత్రం, 2 రైళ్ళు ఇలా వస్తున్నాయి. ఆ మధ్యలో ఉండే కూలీ అతను వాటిని ఇలా అంటున్నాడు. చేతులతో అట్లా ఆగమనగానే బలమైన ఏనుగులు మచ్చికైన మావటి ఎదుట వచ్చి అట్లా ఆగినట్టు వాళ్ళ బ్రేకులతో పని లేకుండా 2 రైళ్ళు ఆగాయి. అంతవరకు ఊపిరి బిగబట్టిన ఆ చూస్తుండే జనమందరూ ఆ అద్భుత వ్యక్తిని చూసి కృతజ్ఞతలతో చుట్టుముట్టి ప్రశంసించసాగారు. ఎవరు? ఆ కూలి మరెవరో కాదండి, మనందరినీ ఎప్పటికీ అనుగ్రహించేటటువంటి అవధూతమూర్తి వెంకటేశ్వర స్వామి వారే. అక్కడి నుంచి ఆయన దృష్టి మెల్లగా మరల్చుకొని ఆ పక్కనే ఉండే చింతాద్రిపేటకు సాగిపోయారు. అక్కడ కొంతమంది స్వామిని ఆదరించినట్టు మనకు తెలియవస్తుంది. తరువాతి కథనం మళ్ళీ చూద్దాం.